సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీనంతు. రీసెంట్గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో ఈ సాటర్డే ఎపిసోడు పిచ్చ ఫైర్గా ఉందన్నమాట. ఆడియన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు నాగార్జున గారు ఈ సాటర్డే వస్తే మాత్రం హౌస్మేట్స్లో కొంతమందికి ఇచ్చి పడేస్తారు అని చెప్పి. ముఖ్యంగా సంజన మ్యాటర్ వచ్చేసరికి అసలు సంజనాని ఏ రకంగా తిడతారు అనేది ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. సో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రోమో మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, అది కూడా డబల్ ఎలిమినేషన్ అని చెప్పి మార్నింగ్ నుంచి టాక్ ఉంది. ఇప్పుడు సింగిల్ ఎలిమినేషన్, దివ్య ఎలిమినేట్ అయ్యిందని చెప్పి అందరికి ఒక క్లారిటీ వచ్చింది. సో సాటర్డే ఎపిసోడ్లో ఏం జరగబోతుందని ఒక ప్రోమోని రిలీజ్ చేస్తారు. ప్రోమో అయితే పిచ్చగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజన్ 9లో నాగార్జున గారు ఇంతవరకు ఇంత అగ్రెసివ్గా ఇంత ఫైర్ ఎప్పుడూ అవ్వలేదన్నమాట. అంత సీరియస్గా హౌస్లోకి వచ్చి రావడమే హౌస్మేట్స్తో మాట్లాడి ఫ్యామిలీ వీక్ జరిగిన తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ కలిసిపోయి మంచిగా ఉంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మీరు మాత్రం చాలా క్యారెక్టర్ జడ్జ్ చేసే మాటలు మాట్లాడి చాలా అసహ్యం తెప్పించారు. ఐ ఆమ్ నాట్ హ్యాపీ అని చెప్పి మొహం మీద నాగార్జున గారు చెప్పారు. వెంటనే ఇమాన్యుయల్ని పిలిచి అడిగారు, నువ్వు హ్యాపీయా, నువ్వు దేనివల్ల ఈ వీక్లో డిస్టర్బ్ అయ్యావు అని అడిగితే ఇమాన్యుయల్ క్లియర్గా చెప్పారు, సంజనాకి రీతుకి నామినేషన్లో జరిగిన గొడవ వల్ల నేను ఒక్కడనే కాదు సార్, హౌస్మేట్స్ అందరూ కూడా కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయారు అని చెప్పారు. మనం చూసుకున్నాము ఈ నామినేషన్స్ జరిగే టైంలో అసలు సంజన మాట్లాడిన మాటలు, చీకట్లో పోయి మీరిద్దరు కూర్చుంటారు అనే మాటలు చాలా వల్గర్గా అనిపించినాయి. అండ్ క్యారెక్టర్ జడ్జ్ చేస్తున్నట్టు, అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అనే వేలో సంజన మాట్లాడడం నచ్చలేదు. వెంటనే అప్పుడు కూడా ఇమాన్యుయల్ రియాక్ట్ అయ్యారు, ఆ మాట తప్పు వెనక్కి తీసుకోండి అన్నాడు. హౌస్మేట్స్ అందరూ కూడా సంజన మీద ఫైర్ అయ్యారు. ఆమెమో డ్రామా క్వీన్ డ్రామా చేసింది అని చెప్పి కూడా మాట్లాడుకున్నారు. అంతా అయిపోయింది. సో ఇప్పుడు అది అంత తప్పు మాట నేను ఏమన్నాను, వాళ్ళిద్దరూ నిజంగానే పక్కన కూర్చుంటారు కదా, అది చాలా క్యాజువల్, మీరు ఎందుకు ఇట్లా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన మాట్లాడింది. బట్ హౌస్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది డిసైడ్ చేయాల్సింది హౌస్మేట్స్ కంటే ఎక్కువ కూడా నాగార్జున గారు. వీక్ మొత్తంలో ఏ తప్పులైతే చేస్తారో అదే మిస్టేక్స్ని సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చి చిత్తుగా తిట్టుబడేస్తారు. ఎంత పెద్ద సెలబ్రిటీ హౌస్లో ఉన్నా, ఎంత పెద్ద తోపులు ఉన్నా, బిగ్ బాస్ హౌస్లో అందరూ ఈక్వలే అనే పాయింట్ నాగార్జున గారు తీసుకుని ఎవరైనా తప్పు చేస్తే ఆన్ ది స్పాట్లో ఇచ్చి పడేస్తారు. అలానే ఇప్పుడు రిలీజ్ అయిన రీసెంట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున గారు ఇమాన్యుయల్ నుంచో పెట్టి అడిగితే నాకు అది నచ్చలేదు, దానివల్ల నేను డిస్టర్బ్ అయ్యాను, నాతో పాటు మన హౌస్మేట్స్ అందరూ కూడా డిస్టర్బ్ అయ్యారు సార్ అని చెప్పాడు. పక్కనే ఉన్న సుమన్ని పిలిచారు కదా, సుమన్ కూడా చెప్పారు సార్, అంటే అది పర్సనల్గా ఒక అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నట్టు అనిపించింది, నాకు నచ్చలేదు అని చెప్పి. హౌస్లో ఉన్న కళ్యాణ్ దగ్గర నుంచి మొత్తం అందరినీ, బర్నీ గారిని, దివ్యాని అందరినీ అడిగితే అందరూ కూడా ఇదే విషయం చెప్పారనమాట. సో ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని జడ్జ్ చేసింది సంజన అనేది నాగార్జున గారు అండ్ తెలుగు ఆడియన్స్ అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అండ్ డెమాన్ని కూడా అడిగారు. డెమాన్ ఏం చెప్పాడంటే, నేను కల్లో కూడా అనుకోలేదు సార్ సంజన ఇలా మాట్లాడుతుందని. బేసిక్గా నేను చాలా షాక్ అయ్యాను, చాలా షాక్లో ఉన్నాను, నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళిద్దరు పక్కనే కూర్చున్నప్పుడు కూడా డెమాన్ మోహన్లో ఆ అబ్బాయి రీసెంట్గా జరిగిన ఇదిలో కొన్ని వీటిలో ఓన్లీ రీతు విషయంలో ఇదయ్యాడు తప్ప తను ఆడే టాస్కులు కానివ్వండి, తను ఉండే విధానం కానివ్వండి, తనని ఎవరిని హట్ చేసే విధంగా మాట్లాడు. ప్రీవియస్ ఆ డిస్టర్బెన్స్లో కూడా గొంతు పట్టుకున్నాడు అనే పాయింట్ మాట్లాడారు, కానీ ఆపడానికి ట్రై చేశాడా, నిజంగా గొంతు పట్టుకున్నాడా అనేది కూడా ఫుల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత నాగార్జున గారు మాట్లాడతారు. అలానే సంజనాని అడిగారు, నువ్వు మాట్లాడింది కరెక్ట్ అనిపించిందా అంటే సంజన ఇప్పటికీ ఎటువంటి రిగ్రెట్ లేకుండా ఆమె ఓపెన్గా చెప్తుంది, నాకు అనిపించింది, నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను, వాళ్ళిద్దరూ పక్కన కూర్చుంటారు నైట్ అయితే, అది నాకు నచ్చలేదు అని చెప్పి సంజన క్లియర్గా చెప్తుంది. అలా కూర్చోవడం స్టార్టింగ్ నుంచి నచ్చలేనప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పావు అని అడిగారు. నాకు స్టార్టింగ్ నుంచి నచ్చలేదు, బట్ ఇప్పుడు చెప్తే అప్పుడు చెప్పడానికి నాకు ఎందుకులే, నాకు అనవసరం అని అనుకున్నా, బట్ ఇప్పుడు నాకు చెప్పాలనిపించింది, నేను చెప్పాను, నాకు నచ్చలేదు అని చెప్పి నాగార్జున గారు కూడా ఎటువంటి అట్లీస్ట్ ఇంత జరిగింది కదా, వాళ్ళు నిజంగా హట్ అయ్యారేమో, ఫ్లోలో అనేసా, కోపంలో అనేసా, తెలియక అనేసా, ఐఎమ్ సారీ అని చెప్పుంటే అయిపోయేది, నా ఫీలింగ్ అదే ఎప్పటి నుంచో, ఇప్పుడు చెప్పా అని చెప్పి క్లియర్గా నాగార్జున గారు చెప్పింది.
నాగార్జున గారు కూడా ఇది నువ్వు ఫీల్ అయితే ఇంతకుముందు తనుజ మ్యాటర్లో కూడా అక్కడేమో లేని రిలేషన్ని అర్థం చేసుకోలేకపోయావు, ఇక్కడేమో ఉన్న రిలేషన్ని మార్చి చెప్తున్నావు, ఇది చాలా తప్పు, నువ్వు రాంగ్ అనుకున్నావు, ఇది నీ మిస్టేక్, నువ్వు రాంగ్ అనుకోవడం కాకుండా హౌస్మేట్స్ అందరికీ కూడా రాంగ్ అనే ఫీలింగ్ నువ్వు తీసుకొచ్చావు, అది చాలా తప్పు అని చెప్పి నాగార్జున గారు ఇచ్చి పడేశారనమాట. తనుజతో కూర్చుని మరి నువ్వు ఇంతకుముందు ముచ్చట్లు పెట్టావు, డిస్కషన్స్ చేసావు, అప్పుడు నీకెందుకు తప్పనిపించలేదు? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి వీళ్ళిద్దరు మధ్యన ఏం జరుగుతుంది, వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి నువ్వు ఎందుకు తెలుసుకున్నావు? అదైతే నాకు అస్సలు నచ్చలేదు, నేను బేర్ చెయ్యను అని చెప్పి మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళ రిలేషన్స్ గురించి కూడా నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి నాగార్జున గారు సీరియస్ అయ్యారు. అలానే ఇప్పుడు ఎప్పటి నుంచో నీకు నచ్చలేనప్పుడు ఇప్పుడు నామినేషన్స్, పర్టికులర్గా నామినేషన్స్ వచ్చిన తర్వాత నువ్వు నామినేషన్లో ఈ పాయింట్ని రేస్ చేసి పర్టికులర్గా క్యారెక్టర్స్ని తీసుకొచ్చి ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ క్లియర్గా చేసావు నువ్వు అక్కడ. అది చేసి నువ్వు ఇక్కడ నచ్చలేదు అని చెప్పడం నామినేషన్స్లో చాలా రాంగ్. అసలు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే ఒకళ్ళ పర్సనల్ గురించి మాట్లాడడానికి నీకు ఎటువంటి అర్హత, రైట్ లేదు. బిగ్ బాస్ ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేసావు, అదంతా నువ్వు స్పాయిల్ చేసావు. నీకు నచ్చలేదు కదా, నీకు నచ్చకపోతే హౌస్మేట్స్ అందరికీ కూడా నచ్చలేదు అనే విధంగా నువ్వు క్రియేట్ చేసావు. నీకు నచ్చలేకపోతే ఇన్ని డేస్ నువ్వు హౌస్లో ఎందుకున్నావు? బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ ద గేట్స్, ఇప్పుడే సంజన బయటికి వెళ్ళిపోవచ్చు నీకు నచ్చకపోతే అన్నారు. అంటే హౌస్మేట్స్ అందరికీ తప్పు అనిపించింది, నీకు మాత్రమే తప్పు అనిపించిందా? అంటే వాళ్ళందరూ కూడా నిన్ను తప్పుపడుతున్నారంటే ఇక్కడ మిస్టేక్ నీది. సో నీకు నచ్చలేదు కాబట్టి అర్జెంటుగా బయటకు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఇమీడియట్గా గేట్స్ ఓపెన్ అని చెప్పారు. బిగ్ బాస్కి సంబంధించి అక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ అక్కడున్న డెకార్ని స్పాయిల్ చేసే విధంగా నువ్వు మాట్లాడావు కాబట్టి ప్లీజ్ ఓపెన్ ద గేట్స్ బిగ్ బాస్ అని చెప్పి మొహమ్మద్ చెప్పారు. అంటే నువ్వు హౌస్లో ఉండాల్సిన అవసరం లేదు, అక్కడున్న నీకున్న డౌట్ని హౌస్మేట్స్కి కూడా కలిగేలా చేసి అక్కడున్న డెకార్ని మొత్తం స్పాయిల్ చేసావు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ప్లీజ్ ఓపెన్ ద గేట్స్ అనేది వరకు ప్రోమోలో చూపించారు. నిజంగా నాగార్జున గారు ఇదే ఫైర్ మొత్తం ఎపిసోడ్ మొత్తం కంటిన్యూ చేస్తే మాత్రం ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అని చెప్పి ఒకటైతే నడుస్తూ ఉండింది. మేబీ ఇప్పుడు దివ్య అయితే ఎలిమినేట్ అయింది, అది కూడా దివ్య అంతటా దివ్య తనుజతో కలిసిపోవడము, భరణి గారిని మళ్ళీ రివర్స్లో బ్లేమ్ చేయడము, ఇస్తా అనుకున్న కంటెంట్ ఇవ్వలేకపోవడం వల్ల ఇప్పటి వరకు టీఆర్పీ వస్తుందో రేటింగ్ వస్తుందో అది ఇది అని చెప్పి దివ్యాని లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన దివ్యాని బిగ్ బాసే సేవ్ చేసి అసలు లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెట్టారు. సో లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు, ఇంకా కొన్ని ఫ్యూ వీక్సే ఉన్నాయి కాబట్టి 5 మెంబర్సే లాస్ట్ ఫైనల్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో డబల్ ఎలిమినేషన్ జరుగుతుంది అనే టాక్ ఫస్ట్ నుంచి ఉండింది. బట్ మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారం అఫీషియల్గా దివ్య మాత్రమే ఎలిమినేట్ అయింది. ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ లేదు, ఇంకా స్కోప్ లేదు అనుకున్నారు. బట్ నాగార్జున గారు ఇంత ఫైర్ అవుతారు, ఇంత సీరియస్ అవుతారు, ఇంత సీన్ అవుతుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దివ్య తర్వాత డబల్ ఎలిమినేషన్ అంటే ఎవరు అవుతారు అంటే 100కి 100% సంజన కానీ సుమన్ శెట్టి గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు 100% ఎలిమినేట్ అవుతారు అనేది ఉంది ఓటింగ్ పరంగా చూసుకుంటే. బట్ సుమన్ గారికి ఓటింగ్ పరంగా ఇప్పుడు బాగానే వచ్చినా కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ ఇటువంటి ఇష్యూస్ వల్ల ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నిజంగా ఇది అన్ఫేర్, అలా మాట్లాడడం రాంగ్ అనిపిస్తే మాత్రం 100కి 100% డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబల్ ఎలిమినేషన్లో సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి. ఒకవేళ తను తప్పు తెలుసుకొని సారీ చెప్పి ఏమన్నా క్షమాపణలు అడిగి వాళ్ళు రియలైజ్ అయ్యి నాగార్జున గారు రియలైజ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ లేదు నేను మాట్లాడింది రైట్ అని స్టిల్ అదే ఫీలింగ్లో మాత్రం సంజన ఉంటే మాత్రం 100కి 100% ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ పక్కా ఉంటుంది. దాంట్లో సంజన బయటకు వచ్చే తీరుతుంది. అసలు దీని మీద మీకేమనిపిస్తుంది? మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటి? అంటే అంత పెద్ద తప్పు, అంత పెద్ద బూత్ ఏం మాట్లాడానని చెప్పి సంజన మాట్లాడుతుంది కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9ని ఆడియన్స్ ఎంతలా ఆదరించి చూస్తున్నారో సీజన్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది సంజన మాట్లాడింది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అనేది ఎటు తిరిగినా కెమెరాస్ ఉంటాయి, పక్క పక్కన కూర్చున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. ఇక్కడ రీతుకి ఏదో బ్యాడ్ బయట ఏదో న్యూస్లో ఇంతకుముందు ఇష్యూస్ అయినాయి అని చెప్పి డెమాన్ ఒకడే తనకి రీతుకి క్లోజ్గా ఉంటున్నాడని చెప్పి ఇప్పుడు వాళ్ళిద్దరూ చీకట్లో కూర్చుంటారు అంటే అది నిజంగానే డబుల్ మీనింగ్ అవుతుంది. సో ఇలా జడ్జ్ చేయడం రాంగ్. కాబట్టి అసలు మీ ఒపీనియన్ ఏమనిపిస్తుంది? నిజంగా నాగార్జున గారు బయటికి వెళ్ళిపోమన్నారు కాబట్టి సంజన బయటకు వస్తే ఇది మీకు ఫేర్ అనిపిస్తుందా, అన్ఫేర్ అనిపిస్తుందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.